నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సారిక గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. మెడ, వెన్ను నొప్పి, నడుము నొప్పితో చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, డాక్టర్ అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో డాక్టర్, ఈ రీసెంట్ డేస్ లో మనం చూస్తే అంటే మెన్ అండ్ విమెన్ అని కంపారిజన్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా 30+ కే మెడ నొప్పి అంటున్నారు, నడుము నొప్పి అంటున్నారు, వెన్ను నొప్పి అంటున్నారు. అసలు ఈ నొప్పులు రావడానికి కారణాలు ఏమై ఉంటాయి డాక్టర్? ఎస్, సో ఇవి జనరల్గా ఇందులో 2 రకాలు ఉంటాయి. ఐదర్ జనరల్ బాడీ పెయిన్స్ అంటే కొంత శ్రమ పడ్డప్పుడు బాడీలో మజిల్స్ అన్నీ కూడా కాస్త ఎగ్జర్షన్కి గురైనప్పుడు స్ట్రెయిన్ అంటాము. సో అలాంటప్పుడు ఉండే నొప్పులు అనేది తాత్కాలికంగా ఉంటాయి, ఒక భాగానికంటూ మనకు పర్టికులర్గా ఉండవు. సో ఆల్ ఓవర్ బాడీ ఎక్కడైతే వాళ్ళు ఎక్కువగా యూసేజ్ ఉంటుందో, లైక్ ఎక్కువగా నడిచిన వాళ్ళలో తొడల భాగంలో బాగా తొడల నొప్పులు ఉంటూ ఉండడం, లేదా పిక్కల్లో నొప్పులు ఉంటాయి, కండరాల నొప్పులు అనేది మనం ఒక రకంగా చూడొచ్చు. ఇంకొకటి జాయింట్ పెయిన్స్ అనేది మనం ఇంకొక విధంగా చూడొచ్చు. సో ఇందులో ముఖ్యంగా కండరాల సమస్యలు ఈ జాయింట్స్ మధ్యలో స్పేస్ తగ్గిపోవడం కానీ, ఆ జాయింట్స్ మధ్యలో వాపు ఉండడం కానీ, లేదా జాయింట్స్ మధ్యలో ఏదైనా క్రిస్టల్ ఫార్మేషన్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు కానీ, సో మనకి జాయింట్ పెయిన్స్ అనేది మన శరీరం అనేది వ్యక్తపరుస్తూ ఉంటుంది. సో డిపెండ్ ఆన్ ద పార్ట్, అది ఏ భాగంలో మనకి ఇబ్బంది ఉంది అనేది చూసుకొని ఫస్ట్ ఇది మస్కులర్ పెయినా, జాయింట్ బోన్ రిలేటెడ్ పెయినా అని చూసుకొని తద్వారా మనం ఫర్దర్ డయాగ్నోసిస్ని చేయడం జరుగుతుందండి. అంటే బరువు ఎక్కువ ఉన్నా సరే ఈ నడుము నొప్పి సమస్య లేదా వెన్ను నొప్పి సమస్య అనేది ఉంటుందంటారా డాక్టర్? సో ఇందులో ఉంటుంది ఖచ్చితంగా. మనకి ఒబేసిటీ అనేది ఈ జాయింట్ పెయిన్స్ కానీ, ముఖ్యంగా అరుగుదలకు సంబంధించిన సమస్యలు అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. సో మన శరీరం అనేది బరువు మోకాళ్ళ మీద పడుతూ ఉంటుంది ముఖ్యంగా, అండ్ వెన్నుపూసలో మన నడుము భాగం మీద కూడా ఎక్కువగా మన శరీరం అనేది దాని మీద బరువు ఉండడం వల్ల అక్కడ స్పేస్ అనేది అంటే ఎముకకి మధ్యలో ఉండే ఒక డిస్క్ అనేది అరిగిపోవడం కానీ, పక్కకి జరగడము, బల్జ్ అవ్వడము, డిహైడ్రేట్ అవ్వడము. సో ఇలాంటి అలా జరిగినప్పుడు అక్కడ నుంచి పాస్ అయ్యే నరాలు అనేది కంప్రెషన్కి గురవుతాయి అన్నమాట. ఇంపించ్మెంట్ అంటాం, అంటే నరం అనేది ఒత్తిడికి గురవుతుంది. అలాంటప్పుడు ఆ పర్టికులర్ భాగం అనేది బాగా బలహీనంగా అవడం, కాస్త చిన్నపాటి పెన్ను పట్టుకోవాలన్నా, బాటిల్ పట్టుకోవాలన్నా, ఒక కప్పు పట్టుకోవాలన్నా కూడా చెయ్యంతా లాగేసినట్టుగా ఉంటుంది. కొంతమందిలో ఏదైనా పని చేసినప్పుడే ఉంటుంది ఇనిషియల్ స్టేజెస్లో. ఇక ముందుకు వెళ్ళినప్పటికీ ఉట్టిగా ఉన్నప్పుడు కూడా కంటిన్యూగా 24 hours ఆ పెయిన్ అనేది ఉంటూనే ఉంటుంది. రాను చెయ్యంతా తిమ్మిరిగా ఉంటుంది, స్పర్శ కోల్పోవడం అనేది ఉంటుంది. సో ఏ పని చేయలేని పరిస్థితి, కనీసం రోజువారీ బట్టలు వేసుకోవడం కానీ, జుట్టు తూకోవడం ఇట్లాంటి పనులు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది గురయ్యే సమస్యగా మనం ఖచ్చితంగా చెప్తాం. దీన్ని ముఖ్యంగా స్పాండిలోసిస్ అంటూ ఉంటాం. ఇది మెడ భాగంలో వస్తే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము, నడుం భాగంలో వస్తే లింబర్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాం. సో ఇక్కడ ఈ యొక్క మెడ యొక్క ఎముకలు మనకు 33 అమెరికాలో ఉంటాయి. సో అక్కడ ఎక్కడైనా కూడా అరుగుదల ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాం. అంటే డాక్టర్, ఈ అరుగుదలకి గురి కాకుండా ఉండాలంటే ఏమైనా స్పెసిఫిక్ ఫుడ్ తీసుకుంటే మంచిదంటారా? వాటి గురించి అని చెప్తారా? ఎస్, తప్పకుండా అండి. సో మీరు ఇందాక అడిగిన దానికి ఇది కొద్దిగా రిలేటెడే ఉంది. ఎందుకంటే మనకు ఒబేసిటీ అనేది మనం ఎలా చూస్తూ ఉంటామో అలాగే డైట్తో పూర్తిగా మనం ఇది రాకుండా చేయడం కంటే కూడా ముఖ్యంగా ఎక్సర్సైజ్ అనేది దీనికి ఎక్కువగా బెనిఫిట్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన శరీర అమరికలో ఎముకలు, కండరాలు కలిసి మరి మన యొక్క నిర్మాణాన్ని నిలబడుతూ ఉంటాయి అన్నమాట. మనం ఏ పని చేయాలన్నా మూమెంట్ కానీ, ఫ్లెక్సిబిలిటీ కానీ, సో మనం వంగాలన్నా కూడా, కూర్చోవాలన్నా, ఏ మూమెంట్ చేయాలన్నా కూడా కండరాలు, ఎముకలు 2 బ్యాలెన్స్డ్ స్టేట్లో హెల్దీగా ఉన్నప్పుడే మనకి ఎటువంటి నొప్పి అనేది ఉండదు. ఎప్పుడైతే మనకి లిగమెంటల్ ప్రాబ్లమ్స్, కొంతమందికి టెండాన్స్ వీక్ ఉంటాయి, లిగమెంట్స్, మజిల్స్ ఇవి వీక్గా ఉంటాయి, కొంతమందికి జాయింట్స్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది అనమాట. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ వస్తున్నాయి 2 కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఒకటి అరుగుదల, ఆస్టియో ఆర్థరైటిస్ కామన్, అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద టైము వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా కూడా నీ రీప్లేస్మెంట్కి వెళ్తూ ఉన్నారు. అలా కాకుండా అర్లీ ఫేజ్లో స్టేజ్ 1, స్టేజ్ 2లో కనుక మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది సివియర్ స్టేజ్ వరకు వెళ్ళకుండా మనం అరుగుదల సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళకుండా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి డైట్ డిపెండ్ ఆన్ ద కండిషన్. లైక్ అరుగుదలకైతే ఒక రకమైన డైట్, మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే వాతం, కీళ్ళవాతం, మన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాము. సో మన రోగ నిరోధక శక్తి మన కీళ్ళని డ్యామేజ్ చేసే ఒక ప్రాసెస్ అనేది లోపల జరుగుతూ ఉండడం వల్ల అక్కడ వాపు, ఎరుపు, బాగా విపరీతమైన నొప్పి, ఉదయకాలం పూట స్టిఫ్నెస్,
సో మనం ఏదైనా కాసేపు కామ్గా ఉండి మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు భయంకరంగా స్టిఫ్నెస్ ఉంటుంది. ఏళ్ళు వంగిపోయి మళ్ళీ అది నిటారుగా నిలబడాలన్నా కూడా చాలా ఇబ్బందితో ఉంటుంది. సో ఇది రుమటైడ్ ఆర్థరైటిస్కి సంబంధించిన లక్షణాలు. ఎవరికైనా ఉంటే కనుక తప్పకుండా మీరు అర్లీ ఫేజ్లోనే కనుక హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్ చేసుకుంటే చక్కటి పరిష్కారం అయితే మీకు లభిస్తుంది. అండ్ డాక్టర్, సీజనల్గా ఏమన్నా నొప్పుల తీవ్రతని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తూ ఉంటుందా ఈ ఆస్టియో కానీ రుమటైడ్ ఆర్థరైటిస్లో? సో ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది శరీర తత్వానికి తగ్గట్టుగా ఉంటుంది. సో అంటే వాతావరణ వ్యత్యాసాల్లో ఖచ్చితంగా కొంతమంది శరీర తత్వం కానీ జెనెటిక్ టెండెన్సీస్ కానీ చూసినప్పుడు కొంతమందిలో ఎండాకాలంలో ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 80% వరకు కూడా శీతాకాలం అంటే మనకి ఆగస్టు, జనవరి, ఫిబ్రవరి ఇటువంటి సీజన్స్లో మనకి ఎక్కువగా ఇబ్బంది చూస్తూ ఉంటాం. సో ఆస్టియో ఆర్థరైటిస్కి అయితే పెద్దగా సీజన్స్ అనేది ఉండదండి. 365 డేస్ సంవత్సరం పూరాన మొత్తం కూడా నొప్పులు ఉంటాయి. ముఖ్యంగా మన ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ అరుగుదల. ఈ కీళ్ళ అరుగుదల అనేది యూజువల్లీ మనకి ఇదివరకు కాలంలో అయితే 40+ నుంచి మెనోపాజ్ టైము, లేడీస్లో అయితే కనుక 45 నుంచి ముట్టాగిపోయే టైంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్తో పాటు బోన్ వీక్నెస్ ఉంటుంది, బోన్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ అంటాము. సో ఇలాంటి కండిషన్స్ చూసేవాళ్ళం. కానీ నవ్వేడేస్ 25 ఇయర్స్ నుంచి కూడా అర్లీ డీజనరేటివ్ చేంజెస్ అంటాం. అర్లీ ఆస్టియో ఆర్థరైటిస్ మెడెముకలు, నడుమెముకలు అయి ఉండొచ్చు, లేదా మోచేతులు, మోకాళ్ళు అయి ఉండొచ్చు, లేదా నడుం భాగం అయి ఉండొచ్చు, లేదా తుంటి భాగం అయి ఉండొచ్చు, లేదా షోల్డర్స్ అయి ఉండొచ్చు. సో ఎనీ జాయింట్ అనేది ఎఫెక్ట్ అవ్వడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఎక్కువ 60% ఆఫ్ ది కేసెస్ మనకి షోల్డర్ ఆర్థరైటిస్ కూడా చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఏది అనేది మనం ఖచ్చితంగా ఎక్కడ ఏ భాగంలో ఇబ్బందిగా ఉంది, అది ఇన్ఫ్లమేషన్కి గురైందా లేదా అరుగుదలకు గురైందా, లేదా వీళ్ళకి ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉన్నాయా, లేదా కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, కింద పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ నడుం భాగంలో బాగా తీవ్రమైన డిస్క్ ఒత్తిడికి గురై కూడా సయాటికా అంటే మన నరం అనేది కాలికి పాకుతూ ఉంటుంది. ఆ నరం అనేది ఒత్తుకు ఉన్నప్పుడు సయాటికా నొప్పిగా చూస్తూ ఉంటాము. కాబట్టి వీళ్ళకి ఏ ఒక్క సందర్భాల్లో కాజ్ అంటాము, అంటే ఏ ఒక్క కారణం బట్టి ఇటువంటి లక్షణాలు మనం చూస్తూ ఉన్నామనే దాన్ని బట్టి కూడా, ఎంతకాలం నుంచి ఉందనే దాన్ని బట్టి కూడా ఇది అరుగుదలకు సంబంధించిందా, వాపుకి సంబంధించిందా, ఇంజురీకి సంబంధించిందా, పోస్ట్ ట్రామాటిక్ లేదా ఇన్ఫెక్షన్కి సంబంధించిందా అనేది మనం చూసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేది చూడడం జరుగుతుందండి. అండ్ డాక్టర్, జాయింట్స్ని అంటే కదిలిచ్చేటప్పుడు లేదా బెండ్ చేసేటప్పుడు టిక్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. అది నార్మల్గానే మనం చూడొచ్చు అంటారా, లేదా ఏమన్నా సిమ్టమ్స్ అనుకోవచ్చా డాక్టర్ దేనికైనా? సో డెఫినెట్లీ అండి, ఈ క్రిప్టేషన్స్ అంటాము. సో కొంతమందిలో ఈ క్రాక్లింగ్ సౌండ్స్ అనేది ఉంటాయి జాయింట్స్లో. అయితే ఇది కొంతవరకు మనకి నొప్పి కనుక లేకుండా లేదా బాగా ఎగ్జాక్ట్ అయినప్పుడు అంటే ఎక్కువగా నడిచినప్పుడు అలాంటప్పుడు కొన్ని రోజులు మాత్రమే ఉండే తర్వాత అది మళ్ళీ నార్మల్ అయిపోవడం జరుగుతుంది. కానీ కొంతవరకు ఇది అర్లీ డీజనరేటివ్ చేంజెస్లో ఉన్నప్పుడు మాత్రం ఈ క్రాక్లింగ్ సౌండ్ అనేది పెరుగుతూ ఉంటుంది, కొంతమందికి వినిపిస్తూ ఉంటుంది కూడా. సో బాగా ఉన్నప్పుడు దీన్ని అర్లీ ఫేజ్లోనే, అది స్టేజ్ 1లో యూజువల్లీ క్రాక్లింగ్ సౌండ్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ అర్లీ ఫేజ్లోనే మనం గుర్తించాలి మన మోకాలు అనేది. కానీ యూజువల్గా మోకాల్లో తుంటి భాగంలో మనకి సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సో ఈ హిప్ రీజియన్ కానీ, హిప్ జాయింట్లో కానీ, మోకాల్లో కానీ ఇట్లాంటి సౌండ్స్ వినిపించినప్పుడు వీలైనంత తొందరగా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనకు ఆ బోన్స్, ఆ జాయింట్స్ మధ్యలో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ని ప్రొటెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా తగ్గిపోకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. బోన్ అనేది ఎరోడ్ అంటాము, అంటే యూజువల్లీ బోన్ అని దగ్గరికి టచ్ అయినప్పుడు మనకి దెబ్బ తాగితే ఎలాగా చర్మం రాక్కొని పోతుంది, అలాగే జాయింట్స్ చివరి కూడా రాక్కోవడం అనేది జరుగుతుంది. దాన్ని ఎరోజన్ అంటాము. సో దాన్ని కూడా మనం ఆపి ఆ యొక్క బోన్ డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇట్లాంటి క్రాక్లింగ్ సౌండ్స్ కనుక వినిపిస్తే నొప్పితో కూడా మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు నొప్పితో పాటుగా ఎక్కువగా ఉంటే మాత్రం తప్పకుండా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్ చేసుకుంటే దీంట్లో చక్కగా బోన్కి, సైనోవియల్ ఫ్లూయిడ్కి, ఆ చుట్టూ ఉండే కండరాలు, లిగమెంట్స్ ఉంటాయి, యాంటీ క్రూషియేట్ లిగమెంట్స్ ఉంటాయి, ఆ లిగమెంట్స్ని బలపరచడం కానీ ఇవన్నీ చేస్తే కనుక తప్పకుండా ఈ ప్రాబ్లం అనేది పెరగకుండా మనం కంట్రోల్ చేస్తూ ప్రస్తుతానికి ఉన్న సమస్యను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్, ఈ ఆర్థరైటిస్ సమస్యలు అనేవి జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతాయి అనుకోవచ్చా? ఎస్, తప్పకుండా అండి. సో కొద్దిపాటిగా మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతంలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వంశంలో
ఒక పేరెంట్కి కానీ ఐదర్ మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఎవరికైనా ఇటువంటి కీళ్ళవాతనం లక్షణాలు. సో ఈ కీళ్ళవాతం లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎప్పుడు జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. యూజువల్లీ సిమెట్రికల్ అంటాము, అంటే ఒక మోచేయి నొప్పిగా ఉంటే ఇంకో మోచేయి కూడా సమానంగా నొప్పి ఉంటుంది. ఫస్ట్ ఇది చిన్న వేళ్ళతోటి స్టార్ట్ అవుతుంది, స్మాల్ జాయింట్స్తో స్టార్ట్ అవుతుంది. తద్వారా నెక్స్ట్ రిస్ట్కి వెళ్తుంది మణికట్టు, దాని తర్వాత ఎల్బోకి వెళ్తుంది, దాని తర్వాత షోల్డర్స్కి వస్తుంది, ఆ తర్వాత నీస్కి అట్లాగా వస్తుంది. వెయిట్ బేరింగ్ ఏరియాస్లో కంటే కూడా మిగతా ఫస్ట్ స్మాల్ జాయింట్స్ని ఎఫెక్ట్ అవుతూ తర్వాత వెయిట్ బేరింగ్ నీ కానీ మనకు బ్యాక్ సైడ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కీళ్ళవాతం అనేది పేరుకు మాత్రమే, అది జాయింట్స్ కానీ ఇట్ విల్ ఎఫెక్ట్ మనకి స్కిన్, చర్మ సమస్యలు ఉంటూ ఉంటాయి, దీంట్లో గుండె సమస్యలు ఉంటూ ఉంటాయి, రక్తనాళాలు గట్టిపడి రక్త ప్రసరణలో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, కిడ్నీ సమస్యలు ఉండే అవకాశాలు, లంగ్స్ సమస్యలు ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఇది ఆల్ ఓవర్ బాడీని మన హెడ్ నుంచి ఫుట్ వరకు కూడా ఈ వాతం అనేది బాగా ఇబ్బంది కలగజేస్తుంది. కళ్ళు డ్రై అయిపోతాయి, మౌత్ డ్రై అయిపోతుంది. సో ఇటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ వాతం లక్షణాలు అంటే రెడ్నెస్ ఉండడం, వాపు ఉండడం, ఎరుపు ఉండడం, పట్టేసినట్టుగా ఉండడం, ఉదయం లేవంగానే నడవలేకపోవడము, పెద్ద పెద్ద నోట్స్ లాగా కూడా ఉంటూ ఉంటాయి, జాయింట్స్ డీఫార్మిటీస్ వంకిలు అయిపోయి ఉంటాయి. ఇటువంటి ఏమైనా లక్షణాలు ఉన్నప్పుడు కనుక మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ మందులు వాడుతున్నప్పటికీ కూడా సపోర్టివ్గా హోమియోపతి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు అంత ఇబ్బందిని కలగజేయకుండా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. ఎస్, మీ హవ కాలర్ డాక్టర్ రమేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి రమేష్ గారు, డాక్టర్ సారిక గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. నమస్తే మేడం. నమస్తే రమేష్ గారు, చెప్పండి. యాక్చువల్ మేడం నాకు 6 months నుంచి వెళ్ళి నాకు ఈ సయాటికా పెయిన్ ఉంది. ఓకే. ప్లస్ సర్వైకల్ స్పాండిలోసిస్. ఇది నేను నిలబడ్డా కానీ అది కూర్చున్నా కానీ నాకు పెయిన్ విపరీతంగా వస్తుంది కాల్కి. మరి ఇంతకుముందు ప్రాణాలు అది ఇంజెక్షన్ తీసుకున్నాను 2 times, కానీ నాకు ఎటువంటి రిలీఫ్ లేదండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను అక్యుపెన్షర్ థెరపీలో కూడా ఒక 1 week 10 days వెళ్ళాను. వాళ్ళు స్టార్టింగ్ డే కొంచెం తగ్గినట్టు అనిపించింది, కానీ మళ్ళీ తర్వాత అది సేమ్ యథావిధిగా ఉంది పెయిన్. ఓకే. కాలు అది లెగ్ పెయిన్ అయితే విపరీతంగా ఉంటుంది మేడం. ఇది బ్యాక్ ప్లస్ ఫ్రంట్ కాలు మొత్తం ఒక పడుకున్నప్పుడే కొంచెం రిలీఫ్ ఉంటుంది. మీరు ఎలా అంటారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎట్లా? ఇది మీరు ఎంఆర్ఐ చేయించారా? ఎంఆర్ఐ నేను జూన్లో చేయించాను మేడం, లాస్ట్ జూన్. ఓకే. రిపోర్ట్ ఏమన్నా ఉందా అండి? రిపోర్ట్స్ ఉన్నాయండి. ఓకే. సో మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో? ఏ ఏరియాలో ఉంటారు? ఇక్కడ నియర్ బై కుకట్పల్లి అండి. ఓకే అండి. కుకట్పల్లిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉందండి. సో ఖచ్చితంగా మీకు అక్కడ డాక్టర్స్ అవైలబిలిటీ ఉన్నారు, మీ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. అయితే ఇందులో మీకు చాలా క్లియర్గా మీరే చెప్తున్నారు సయాటికా ఉంది. సయాటికా అనేది మన నడుం భాగం నుంచి మన 3 నరాలు కలిసి ఒక నరంగా ఉంటూ అది మన కాలు వెనకాల, అంటే మన యొక్క బటక్స్ నుంచి థైస్, కాలు కాఫ్ భాగం నుంచి ఫూట్ వరకు కూడా నరం అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ నరం అనేది ఒత్తుకపోతుందో మీకు కాలంతా లాగినట్టుగా ఉండి నిలబడలేకపోవడం, కూర్చోలేకపోవడం, వంగలేకపోవడం, కాసేపు కూడా నడవలేని పరిస్థితి, బాగా లాగినట్టుగా ఉంటుంది, తిమ్మిరిగా ఉంటూ ఉంటుంది, గుచ్చినట్టుగా ఉంటూ ఉంటుంది, అండ్ ఫూట్ కింద పెడితే నేల మీద పెట్టినట్టుగా అనిపించదు. సో ఏదో గట్టిగా రాయి మీద పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో చెప్పులు కూడా కొంతమందికి జారుతూ ఉంటాయి. సో ఇటువంటి లక్షణాలన్నీ కూడా తీవ్రతను బట్టి ఉంటూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి హోమియోపతిలో ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. ప్లస్ దీనికి కారణం చూసుకుంటాం. ఐదర్ మీరు ఏమైనా కింద పడ్డారా, ఇంజురీస్ ఏమైనా జరిగాయా పాస్ట్ హిస్టరీలో, లేదా మీరు వృత్తి ఎలా ఉంది, కొన్నిసార్లు లాంగ్ డ్రైవింగ్స్ కానీ, ఎక్కువగా కూర్చునే ఉద్యోగాల్లో కానీ, లేదా మీ బరువు ఏమైనా ఎక్కువగా ఉన్నారా, థైరాయిడ్ కానీ ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్నీ చూసుకొని ఎగ్జామినేషన్ చేస్తాము. సో మీరు పడుకున్నప్పుడు మీ కాలు అనేది లేపడం జరుగుతుంది. ఒకవేళ మీకు బాగా విపరీతంగా నొప్పి కాలంతా లాగినట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది సయాటికా అని మనం నిర్ధారణ చేసుకొని దాని తీవ్రతను బట్టి, పెయిన్ ఇంటెన్సిటీని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. మీకు తొందరలోనే అది పెయిన్ అనేది తగ్గి మీరు తిరిగి నార్మల్గా నడవడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్స్ అన్నీ తాత్కాలికమే, కొంతమందికి అయితే అవి పని కూడా చేయవండి. కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్లో చక్కగా మీ శరీర తీరుకు తగ్గట్టుగా మందులు ఇవ్వడం జరుగుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తొందరగానే తగ్గడం జరుగుతుంది. సో డాక్టర్, మీరు డైలీ ఎంతో మందిని చూస్తూ ఉంటారు, ఎన్నో కేసెస్ డీల్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ సర్వికల్ స్పాండిలోసిస్ అనేది మగవారిలో ఎక్కువ చూస్తూ ఉంటారా డాక్టర్, ఆడవాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు? అండ్ ఆక్యుపేషనల్గా ఎంతవరకు
ప్రభావం ఉంటుంది? ఎస్. సో దీంట్లో యూజువల్లీ జెండర్ అనేది తక్కువే, కాకపోతే ఆడవారిలో కొంచెం పెయిన్స్ అనేది ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ వర్క్ అనేది ఒకటే, అంటే వాళ్ళు ఎక్కువగా సెడెంటరీ ఇంట్లోనే ఉంటూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు మనం చూసినట్లయితే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండడం, లేదా వీళ్ళకి అండర్లయింగ్ థైరాయిడ్ సమస్యలు ఉంటూ ఉంటాయి, కొంతమందికి షుగర్ సమస్యలు ఉంటూ ఉంటాయి. సో మనం పర్సంటేజ్ వైజ్ చూస్తే 60% వరకు మనకు ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ నొప్పులు, ఈ ముఖ్యంగా ఈ కుడి భుజం కుడి చేయి, ఈ కుడి భాగం వైపు కూడా ఎక్కువగా ఈ సమస్యలు అనేది చూస్తాం. ఎందుకంటే తద్దెర చేతితో పనులు చేస్తూ ఉండడం, కానీ రాత్రి పడుకునేటప్పుడు సరిగ్గా పోస్చర్ మెయింటైన్ చేయకపోయినా. సో ఇందులో ముఖ్యంగా కారణం అయితే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, అంటే మంచి కాల్షియం రిచ్ డైట్ అంటాము. సో న్యూట్రిషన్లో మనకి ప్రోటీన్ ఉండాలి, కాల్షియం ఉండాలి, సో మల్టీవిటమిన్స్ ఉండాలి, సో అన్నీ ఉండే, విటమిన్ బి అన్నీ కూడా ఉండాలి. విటమిన్ B12 మనం కామన్గా చూస్తూ ఉంటాం, చాలామంది ఇంజెక్షన్స్ షార్ట్స్ వేసుకుంటూ ఉంటారు విటమిన్ B12 కోసం. సో వీటిలన్నిటికీ ముఖ్య కారణం అనేది బ్యాలెన్స్డ్ డైట్, దీంతోపాటు ఎక్సర్సైజ్, దీంతోపాటు స్ట్రెస్. ఈ మూడింటిని కూడా మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఆడవారిలో అయినా మగవారిలో అయినా కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెరిగి బాగా రోజువారీ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో డిస్టర్బెన్స్ లేకుండా మనం కంట్రోల్ చేసుకోవడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇంకొక కాల్ ఉన్నారు డాక్టర్, రఘురెడ్డి గారు దిల్సుఖ్ నగర్ నుంచి. నమస్తే అండి రఘురెడ్డి గారు, డాక్టర్ సారిక గారితో మాట్లాడొచ్చు. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే రఘు గారు, చెప్పండి. అది నాకు 60 years మేడము. ఓకే. నాకు మన తొంటి నొప్పి, నడుము నొప్పి అయితే నేను బంజారాయిల్స్ లా ఒక డాక్టర్ చూపెట్టుకుంటే ఆర్థరైటిస్ అని చెప్పిండు. ఓకే. ఆయన టాబ్లెట్లు అవి ఇచ్చిండు కానీ తక్కువ కాలేదు. అయితే మళ్ళీ నేను మన కన్సల్ట్ అయితే టాబ్లెట్లు ఇచ్చిండు, ప్లస్ ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పిండు. ఆ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా. ఆయన కూడా అప్పుడప్పుడు నడుస్తుంటే కాళ్ళు కొంచెం పక్కకు జరిగి బాగా నొస్తుంది మొక్కల చిప్పకాడ. అయితే మళ్ళీ ఇదేంది అంటే అట్లనే ఉంటది. 10-15 years అయిపోయినాక మీకు ఏమైనా మళ్ళీ రెమెడీ చేస్తామని చెప్పిండు. ఆయన నిలవడానికి కూర్చోనికి కష్టమేస్తుంది డాక్టర్. ఓకే రఘు గారు, సో మీకు దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉందండి. మీకు అక్కడ ఎల్బీ నగర్ కొత్తపేటలో ఉంటుంది. అక్కడికి ఒకసారి మీరు అప్రోచ్ అవ్వండి. మీ దగ్గర ఎక్స్రే, పాత ప్రిస్క్రిప్షను, సో మీరు తీసుకున్న మందులు అవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. ఫస్ట్ ఒకసారి ఎగ్జామిన్ చేస్తారు. మీకు ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి రఘు గారు. ఒకటి అరిగిపోయింది, అది వారు చెప్పింది కరెక్టే. మీకు మోకాళ్ళు కానీ మోచిప్పలు తుంటి భాగంలో కాస్త అరుగుదల ఉంది. దాంతో పాటుగా కండరాల బలహీనత కూడా ఉంది. ఎప్పుడైతే మన యొక్క శరీరంలో కండరాల బలహీనత అంటే లాక్సిటీ అంటాము, వాటికి కరెక్ట్గా పట్టుత్వం లేనప్పుడు మోకాలు అనేది కరెక్ట్ పొజిషన్లో ఉండదన్నమాట. స్లిప్ అయినట్టుగా అనిపిస్తుంది, ఏదో తూలుతున్నట్టుగా, పడిపోతానేమో అని, స్టెప్ అనేది సరిగ్గా పడకపోవడము, సో మోకాలు పక్కకు జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇవి 2 కూడా వయసుతో పాటు వచ్చిన సమస్యలే. మీకు ఏమి కంగారు పడద్దు, బాధపడద్దు, భయపడొద్దు అండి. ఖచ్చితంగా మనకు మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. మీకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్, పెద్దగా బయటకు ఫిజియోథెరపీ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అని కొన్ని మనకందరికీ చేతుల్లో ఉండే మొబైల్స్లోనే మనకు అవైలబిలిటీ ఉంటాయి. చిన్న బ్యాండ్ లాంటిది ఉంటుంది, అది కాస్త మోకాలికి దగ్గర పెట్టుకొని కాస్త స్ట్రెచ్చింగ్, ఎడల్పుగా అనడం, మళ్ళీ దగ్గరకు అనడం, మోకాల్ని కాస్త ఎడంగా అనడం, ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మన ఇంటి మాదిరి చేసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే నొప్పి తగ్గుతుంది, కండరాలకి బలం అనేది రావడం జరుగుతుంది. సో మీకు అక్కడ పెయిన్ ఖచ్చితంగా తగ్గి, వాపు ఏదైనా ఉంటే అది కూడా తగ్గుతూ ఉంటుందండి. ఇది ఇంకా సివియర్ స్టేజ్కి వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంటుంది. సో ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా సరే మీరు రిపోర్ట్స్ తీసుకొని బ్రాంచ్కి అప్రోచ్ అవుతే వాళ్ళు పరీక్ష చేసి, ఎగ్జామిన్ చేసి, సివియారిటీని బట్టి మీకు ఏ మోకాల్లో ఎక్కువ ఇబ్బంది ఉంది, ఏ తుంటి భాగంలో ఎక్కువ ఇబ్బంది ఉంది చూసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి మీకు ఆహార నియమాలను కూడా చెప్తారు, అవి పాటించండి. కొంతకాలంలోనే మీకు తగ్గిపోతుందండి. ఎస్. అండ్ డాక్టర్, ఈ ఆస్టియో అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో స్టేజెస్ అన్నారు కదా, సో ఎన్ని స్టేజెస్ వరకు ఉంటుంది అండ్ పేషెంట్స్ ఎక్కువగా ఏ స్టేజ్లో కన్సల్టేషన్కి వస్తున్నారు? ఎస్. సో మనకి ఇంతకుముందు హోమియోపతి అనేది అవేర్నెస్ ఎక్కువగా ఉండేది కాదు కాబట్టి మనకి చాలా 4th స్టేజ్లో సర్జరీ సజెస్ట్ చేసినప్పుడు భయానికి, సర్జరీ వెళ్ళాలంటే భయము, అపోహలతోటి చాలామంది 4th స్టేజ్లో వచ్చేవాళ్ళు 5 years బ్యాక్ వరకు కూడా. కానీ ఈ మధ్యకాలంలో అయితే అలా లేదు. పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి చక్కటి అవగాహన కూడా ఉంది. స్టార్టింగే వాళ్ళు తెలుసుకుంటున్నారు, దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ తగ్గని పక్షంలో వాళ్ళు ఒకసారి చూస్తున్నారు, అలోపతి మెడికేషన్స్ వాడుతున్నారు. అప్పటికి తగ్గకపోతే ఇప్పుడు మీరు ఇందాక కాలర్స్ అందరూ చెప్పినట్టుగా ఇంజెక్షన్స్ తీసుకోవడం, టాబ్లెట్స్ తీసుకొని నెక్స్ట్
ఆప్షన్ ఖచ్చితంగా వాళ్ళు హోమియోపతికి వస్తూ ఉన్నారు. అలా కాకుండా ఎప్పుడైతే మీకు ఫస్ట్ ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయో మొదలే ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడే పని లేకుండా, ఎటువంటి ఇంజెక్షన్స్ లేకుండా స్టార్టింగ్ ఫేజ్లోనే మీరు హోమియోపతికి వస్తే చక్కటి పరిష్కారం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే హోమియోపతి ట్రీట్మెంటు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, నొప్పులు మందులు లాంటి ట్యాబ్లెట్స్ లేకుండా మనకి లోపల ఏదైతే రూట్ కాజ్ ఉందో దాన్ని క్లియర్ చేసుకుంటూ మీకు వస్తుంది. కాబట్టి సేఫ్ సైడ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు గ్యాస్ట్రైటిస్ ఇబ్బందులు కానీ వేరే వేరే పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఇతరితర కాంప్లికేషన్స్ రాకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. హోమియోపతిలో చాలా తొందరగా తగ్గుతుంది. అందరూ అనుకుంటూ ఉంటారు చాలా టైం పడుతుందని. కండిషన్ అనేది బాగా సివియర్గా ఉంటే తప్ప సాధారణ పరిస్థితుల్లో కనుక మోకాలు నొప్పులు కానీ, తుంటి నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ తొందరగానే తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి అనుమానము అపోహలు పెట్టుకోకుండా, లేట్ అవుతుంది అని అనుకోకుండా మంచి ట్రీట్మెంట్, సూపర్ స్పెషాలిటీ హోమియోపతి ట్రీట్మెంట్ని మీరు తీసుకోగలిగితే హోమియో కేర్ ఇంటర్నేషనల్లో చక్కటి మందుల అందుబాటులో ఉన్నాయండి. డాక్టర్స్ కూడా చాలా హైలీ స్పెషలైజ్డ్ ఉంటారు. సో మీకు ఎక్కడ ఏ ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటే మీరు నెక్స్ట్ ఫర్దర్ కాంప్లికేషన్స్ నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందండి. డాక్టర్, చాలా మంది సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటూ అంటే నొప్పులు వస్తున్నాయని చెప్పి పైన కొన్ని బామ్స్ అప్లై చేసుకుంటూ అట్లా ఇగ్నోర్ చేసుకుంటూ లేట్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు డాక్టర్? అంటే సిమ్టమ్స్ అనేవి, ఆ పెయిన్స్ అనేవి వచ్చిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అసలు ఆ పెయిన్స్ ఎలా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేసుకోగలగాలి? ఎస్, సో ఇది సాధారణంగా 2 వారాల కంటే ఎనీ పెయిన్ ఎక్కడైనా సరే నొప్పి వచ్చిన తర్వాత 2 వారాలు 3 వారాల కంటే ఎక్కువగా ఉంటుంది. నొప్పి ఇంకా ఎక్కువ అవుతూ ఉంది, తీవ్రతలో ఎక్కువ అవుతుంది, భాగంలో ఎక్కువ అవుతుంది. మొదలు నాకు కేవలం షోల్డర్లో వచ్చేది, ఆ తర్వాత నాకు చేయంత లాగుతూ ఉంది, లేదా మోచిప్పలు నొప్పులుగా ఉంటూ ఉన్నాయి. సో ఇలాగ ఎప్పుడైతే నొప్పి యొక్క తీవ్రత పెరగడము, నొప్పి వేరే భాగాలకు వెళ్తూ ఉండడము, ఇలాగ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో తప్పకుండా మనము దీనికి ట్రీట్మెంట్ అవసరం అనేది ఆలోచించుకోవాలి. ఎందుకనంటే ఒక శరీరంలో నేను ఫస్ట్ చెప్పినట్టు కండరాల సమస్యలు లేదా పని చేసినప్పుడే అలసిపోయినప్పుడే నొప్పులు అయితే కనుక 24 అవర్స్లో నార్మల్గా మజిల్ రికవరీ జరుగుతుంది. ఆ రేర్ అండ్ టేర్ ఎక్కడైతే మజిల్స్ కానీ ఎక్కడైనా ఇంజరీ ఉన్నా కూడా వితిన్ 24 అవర్స్లో మళ్ళీ మీరు రెస్ట్ తీసుకుంటే కనుక అది రివర్స్ అయిపోతుంది. కానీ ఈ క్రానిక్ డిసీజెస్ అంటాం, దీర్ఘకాలిక సమస్యల్లో అది రివర్స్ అనేది అవ్వడం కష్టం. శరీరం సహకరించకపోవడం, మెడిసిన్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి. మన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మన రోగనిరోధక శక్తే మన యొక్క జాయింట్స్ డ్యామేజ్ చేసే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. కొంతమందిలో యూరిక్ యాసిడ్ వల్ల కూడా గౌటీ ఆర్థరైటిస్ అంటారు, అంటే కాలు బొటన వేగ భాగంలో బాగా విపరీతమైన వాపు వస్తూ ఉంటుంది, నొప్పి తీవ్రంగా ఉంటుంది, ఎరుపు ఉంటుంది. వాళ్ళు మాంసం తిన్నప్పుడు లేదా ఏదైనా ఆల్కహాల్ అట్లా తీసుకున్నప్పుడు చాలా విపరీతంగా నొప్పి ఉంటూ ఉంటుంది. సీ ఫుడ్ అట్లా తీసుకున్నప్పుడు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో అప్పటికప్పుడే ఏదో ఒక రెమెడీ కావాలి అని చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా కారణం తెలుసుకొని యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేసుకునే విధంగా మందులు వాడుకుంటూ, వాళ్ళ శరీరంలో వాతం లక్షణాలు ఉంటే వాతాన్ని తగ్గించుకునేటట్టుగా మందులు వాడుకుంటే వాళ్ళకి పర్మనెంట్ రిలీఫ్ అనేది మనం ఎప్పుడూ ఆలోచించుకోవాలి. ఈ ఇన్స్టెంట్గా ఎంతకాలం వాడుతూ ఉంటాం, వాడే కొద్దీ కూడా లోపల ప్రాబ్లం పెరిగిపోతూ ఉంటుంది. ప్లస్ బయట నుంచి తీసుకున్న ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ ట్రీట్మెంట్ ఎంచుకోవాలనుకున్నా కూడా ఒక్కసారి ఆలోచించి ఏది సరైంది, ఏది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది, ఏది శాశ్వతంగా తగ్గుతుంది అనేది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ అనేది కూడా దొరుకుతాయి. టైం అనేది వేస్ట్ అవ్వదు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయింది అని అంటే కొంతకాలానికి అది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్తూనే ఉంటుంది. అలాగా కీలవాతం కూడా కీళ్ళకి మొదలయ్యి ఆ తర్వాత మిగతా భాగాలు నేను చెప్పినట్టుగా హార్ట్కి, బ్లడ్ వెజల్స్కి, మిగతా భాగాలకి, కళ్ళకి, వేరే అవయవాలకన్నిటికీ కూడా డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉంటుంది. దాని యొక్క కాంప్లికేషన్స్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా డిసీజ్ నెగ్లెక్ట్ చేయొద్దు. అర్లీ ఫేజ్లోనే మీరు దాన్ని గుర్తించి డాక్టర్ ఇప్పుడు జనరల్గా చాలా ఇయర్లీ వన్స్ స్క్రీనింగ్, బ్లడ్ టెస్ట్ స్క్రీనింగ్ ఎలా చేసుకుంటున్నారో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఒకసారి జనరల్ స్క్రీనింగ్ కూడా చేసుకున్నప్పటికీ కూడా మీకు తెలిసిపోతుంది కాల్షియం, విటమిన్ డి అది లోపాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మనం మందులు వాడుకోవాలి. ఇలాంటివన్నీ మనకు అవగాహన ఉంటూ ఉంటుంది. కొంతకాలం ఒక 6 months వరకు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది చాలా తొందరగా రికవర్ అయిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి.
అండ్ డాక్టర్, నేను 2-3 ఆడవాళ్ళతో లైక్ డిస్కషన్లో వచ్చిన పాయింట్ ఏంటంటే, మాకు డెలివరీ టైంలో వెన్నుపోసుకు ఒక ఇంజెక్షన్ ఇస్తారు, సో దాని మూలాన నేను నడుము నొప్పి వస్తుంది, ఇంకా లైఫ్ లాంగ్ ఇంతే, మాకు రెస్ట్ తీసుకుంటూ పని చేసుకోవాలి అంటారు, కానీ కన్సల్టేషన్కి వెళ్ళాలి అనుకోరు. అంటే అది ఇంకా వాళ్ళు మేము అనుభవించాల్సిందే అని ఫీల్ అవుతారు. సో అటువంటి కేసెస్లో ఏం చెప్తారు డాక్టర్? సో వాళ్ళు అలా అనుకున్నప్పటికీ కూడా ఆ నొప్పి అనేది ఆగదు, అది పెరుగుతూ ఉంటుంది. ఇందాక మనం కాలర్ వచ్చిన సయాటికా కేసు అనేది వీళ్ళల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక రాను రాను వీళ్ళు నొప్పికి నడవలేక ఒళ్ళు పెరిగిపోతూ ఉంటుంది, ఒబిసిటీ స్టేజ్కి వస్తారు. సో దాని తర్వాత డయాబెటీస్ వస్తుంది. సో ఎవరైతే ఇలా నెగ్లిజెన్స్ చేస్తారో వీళ్ళకి ఒక ప్రాబ్లం మొదలు కేవలం అది వెన్నపూస సమస్య అయినప్పటికీ రాను రాను మెటబాలిక్ డిజార్డర్స్ స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకి. ఒబిసిటీ, డయాబెటీస్ రావడం, బీపీ రావడం, కొలెస్ట్రాల్ రావడం, సో మెల్లమెల్లగా ఆస్టియోఆర్థరైటిస్ కూడా వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఈ యొక్క సర్జికల్, పోస్ట్ సర్జికల్, అది ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, లేదా చాలా సర్జరీస్లో కూడా మనకి ఎనస్థీషియా ఇస్తూ ఉంటారు స్పైన్కి. సో అలాంటప్పుడు కూడా ఈ కొంతమందిలో బిఫోర్ సర్జరీకి ముందే కాస్త నడుము నొప్పి ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఇంజెక్షన్ తర్వాత ఇంకొంచెం ఎక్కువ ట్రిగర్ అవ్వడం జరుగుతుంది తప్పితే అది మాత్రమే కారణం అయితే కాదు. సో ఇంకొకటి చూసినట్లయితే ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా పోస్ట్ సర్జరీ నీళ్ళు ఎక్కువగా తాగకపోతే డిస్క్ అనేది డీహైడ్రేషన్కి గురవుతుంది. అలాంటప్పుడు కూడా మనకు అక్కడ నరం అనేది, డిస్క్ అనేది మంచి దాని ఫుల్ఫిల్డ్ వాటర్ దాంతో లిక్విడ్తో ఉంటేనే మనకు అది అనేది బల్జ్ ఉంటుంది, అది కుషన్ లాగా పనిచేస్తుంది. సో అక్కడ నుంచి ఏ ఒక్క కంప్రెషన్స్ లేకుండా మనకి హెల్దీ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే డిస్క్ అనేది అరిగిపోతుందో, ఎముక అనేది అరిగిపోతుందో, మనకు ఆ చుట్టూ ఉండే కండరాల మీద ఒత్తిడి ఉంటుంది, నరాల మీద ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు ఎప్పుడు ఏదో ఉన్నట్టుగా, అక్కడ ఏదో కొట్టినట్టుగా, ఎప్పుడు బాధ, సోర్నెస్ అంటాము, సో తీపి నొప్పులు, లాగినట్టుగా, భాగం అంతా లాగినట్టుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఇనీషియల్గానే ట్రీట్మెంట్ తీసుకోండి. నేను చెప్పినట్టుగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా మనం హెల్ప్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఒంట్లో ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు, గౌటీ ఆర్థరైటిస్, వైరల్ ఆర్థరైటిస్, ఇవి ఉన్నప్పటికీ కూడా మన యొక్క జనరల్ డే టు డే యాక్టివిటీస్ డిస్టర్బ్ చేయడం, వాకింగ్ చేయలేకపోవడం, ఎక్సర్సైజ్ చేయలేకపోవడం, ఇవి ముఖ్య రీజన్స్. వీటి వల్ల మనకు కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని తగ్గించుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే కనుక రానున్న రోజుల్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సారిక గారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద అవేర్నెస్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.